దర్శనం అంటే అంటే దరిద్రం పోవాలి. సాధుకు నువ్వు చూసినావు, నీకు సాధు మహారాజ్ చూసిండు, దరిద్రం పోవాలి. అనొచ్చాడు రక్షణ ఉంటాయి కదా, రాగద్వేషం కాలిపోవాలి. ఆ గురువు చూసినావు అనుకో, ఆ దేవుని చూసినావు అనుకో, ఆ భగవంతుని చూసినావు అనుకో, ఆ గురుదేవుని చూసినావు అనుకో, నీ కంటికి గురు కనిపించరాదు, ఆ భగవంతుడై కనిపించాలి. నీ కంటికి మనిషి లేక కనిపించరాదు, యా గురువులు కూడా దేవుడు లేక కనిపించాలి. అట్లా భక్తి చేసుకోవాలి, కమర్షియల్ భక్తి ఉండరాదు. ఆ సాధు మహాత్ము చూసినా అనుకో, నీ లోపలున్న రాగ ద్వేషం కాలిపోవాలి. చూసినావు చాలు, కోపం తాపం అన్నీ కాలిపోవాలి. షా అంటారు కదా, మహాత్ములు చూడంగానే మన లోపల ఉన్న దుర్గుణాలు కాలిపోని, సాలప్ప సంసారంలో ఇంత ఉన్నది, ఇప్పటి నుంచి నాకు శాంతి కలగనని నీ హృదయంలో రావాలి, మనసులో రావాలి. శాంతి, షా అంటే శాంతి. నా అక్షరం ఉంది కదా, నా అక్షరం ఉంది కదా. తమా నీవు ఎక్కడికెళ్ళి వచ్చినావు, ఏం శుద్ధ, ఎంత సంపాదించినా కానీ ఒక్కరోజు ఇదంతా ఇడిచిపెట్టిపోవాలి. నీ కంటి ముంగలు ఇది నశ్వరం ఉన్నది. ఏది నీవు ఏమేం చూసినావో, ఏమేం చెవులరైనావో, చెవులు వినపడనప్పుడు అది నశ్వరం. చూసినావు కనపడకపోతే నశ్వరం. తింటున్నావు, అన్నం లాస్ట్ పోన